ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ ఇటీవల తమిళనాడులో పర్యటనలు కొనసాగిస్తున్నారు. బీజేపీ నేతలతో కలిసి పలు ఆధ్యాత్మిక రాజకీయ సభల్లో పాల్గొంటున్నారు. కానీ తాజాగా మదురైలో జరిగిన ఒక సభలో కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినట్టు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా సంచలనంగా మారింది. తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, హిందూ మున్నాని నేతలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. మురుగన్ భక్తుల సదస్సులో నిబంధనలు ఉల్లంఘించారని, హైకోర్టు సూచనల్ని పట్టించుకోకుండా సభ నిర్వహించారన్నది ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఐపీసీ సెక్షన్లు 196/1/A, 299, 302, 353/1/B/2 ప్రకారం పోలీసులు కేసు పెట్టారు. పవన్ చేసిన ప్రసంగాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలున్నాయని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. మురుగన్ సదస్సుకు ముందు ప్రభుత్వ ఆంక్షలున్నా అవన్నీ ఉల్లంఘించి సభ నిర్వహించారన్నది ఫిర్యాదులో ప్రస్తావించారు. పైగా హైకోర్టు స్పష్టం చేసిన ఆధ్యాత్మిక సభల పేరుతో రాజకీయ ప్రసంగాలు చేయకూడదు అన్న షరతు కూడా ఉల్లంఘించారని ఆరోపించారు. ఇక ఈ సభలో హిందువులు ఏకతాటిపై ఓటేయాలి, డిఎంకే ప్రభుత్వం ఆలయాలను ఆదాయ వనరులుగా ఉపయోగిస్తోంది అనే తీర్మానాలు కూడా వచ్చాయన్న ఆరోపణలు మరో వివాదానికి దారితీస్తున్నాయి. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పాత్రపై బీజేపీ సీరియస్ గా ఆలోచిస్తోంది. ఎన్డీఏ తరఫున ఆయన తమిళనాడు ఎజెండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఈ క్రిమినల్ కేసు నేపథ్యంలో పవన్, జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి.